అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కేవలం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలను సృష్టించగలదో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ క్షణం నుంచి రాబోయే 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. భవిష్యత్తులో మీకు ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించండి. మీరు శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఈ బాధ్యతలను సవాలుగా స్వీకరించండి. మీ పనితీరు అధికారుల దృష్టిని ఆకర్షించి మీకు ప్రమోషన్కు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ అదనపు పనిభారం కారణంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. వ్యక్తిగత జీవితంలోకి ఆ ఒత్తిడిని తీసుకురాకుండా చూసుకోవాలి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి, కానీ ఊహించని ఖర్చులు లేదా భాగస్వామ్యాలతో వచ్చే చిన్నపాటి సమస్యలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికపరంగా చూస్తే మీరు ఆర్థికంగా బలపడుతారు అనడంలో సందేహం లేదు. కొత్త మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది. అయితే ఈ ఆదాయం పెరిగినప్పటికీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు లేదా విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం వంటి వాటి కోసం భారీగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తద్వారా నిర్వలు కరగకుండా చూసుకోవడం మీ దృష్టిలో ఉండాలి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలిగే శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. అయితే ఆ విజయాన్ని దక్కించుకోవడానికి చివరి క్షణంలో తీవ్రమైన పోరాటం చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సోదరులతో కలహాలు, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. మీ శారీరక శక్తిని కాపాడుకోవడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. అయితే ఈరోజు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు గాయాలపాలు కావచ్చు కావున డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా హడావిడిగా పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు మరియు చిన్న చిన్న ఆందోళనలు మిమ్మల్ని వేధించవచ్చు. ఆహారం విషయంలో నిగ్రహం పాటించడం చాలా అవసరం. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించడం మరియు శుభ్రమైన, మంచి మొత్తంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కృష్ణుడు దర్శనాలు చేసుకుంటారు. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. ఈ సమయంలో సహనం కోల్పోకుండా వారి అభిప్రాయాలకు గౌరవమివ్వడం ద్వారా ఈ మాటపట్టింపులు తొలగిపోయి తిరిగి బంధం బలపడుతుంది. ముఖ్యంగా మీరు మీ వ్యూహాలను బహిర్గతం చెయ్యకుండా ఉండవలసి ఉంటుంది. లేకపోతే మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచి తెలివిగా నిర్వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు ముఖ్యమైన సమావేశాల పట్ల అజాగ్రత్త వహించకండి. అన్ని విషయాల్లో ఇతరులను అతిగా విశ్వసించడం ఈరోజు మీకు మంచిది కాదు. ఈరోజు మీ మనస్సు కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది. మీరు వేరే దేశానికి వీసా మొదలైన వాటికి దరఖాస్తు చేయాలనుకుంటే దానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధిన కెరీర్లో మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. కొత్త ఆవిష్కరణలు మీకు గుర్తింపు తెస్తాయి. మీరు ఈరోజు ఉద్యోగ, వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలు పొందుతారు. ఈరోజు మీకొక ప్రతిపాదన రావచ్చు. అది వ్యాపారపరమైన ప్రతిపాదన కావచ్చు లేదా వ్యక్తిగత ప్రతిపాదన కావచ్చు. అవునని చెప్పాలా లేదా కాదని చెప్పాలో తిక్కమక పడతారు. గందరగోళానికి గురికాకుండా పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయం చేస్తాయి. మీరు సృజనాత్మకంగా వ్యవహరించాలి మరియు మీ ఆలోచనలు, భావాలను స్పష్టంగా వ్యక్తీకరించాలి. ఇది మీ వృత్తి జీవితంలో ముందుకు దూసుకుపోవడానికి సహాయపడుతుంది. అలసట మరియు జ్వరం యొక్క భావన ఉండవచ్చు. మీరు చిన్న విషయాలపై కూడా సున్నితంగా ఉండవచ్చు. భార్యభర్తల మధ్య శృంగార సంబంధాలు మెరుగుపడి అన్యోన్యత పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఏదైనా టెన్షన్ లేదా మానసిక ఒత్తిడి లక్ష్మీదేవి కృపతో తొలగిపోతుంది. వ్యాపారంలో
సమయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. పాత స్నేహితుడు సాయంత్రం మీ ఇంటికి రావచ్చు మరియు మీరు నవ్వుతూ మరియు సరదాగా గడుపుతారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనులను తెలివిగా నిర్వహించవలసి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంకొక అడుగు ముందుకు వేస్తారు. మీకు అదృష్టం తప్పకుండా తోడు ఉన్నప్పటికీ మీ ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వినాయకుడు ఆశీర్వాదం పొంది మీ తక్షణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మీ జీవితంలో అంతా శుభం జరగాలని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.